Hi, this is JV from idlebrain.com. I am with the blockbuster producer, Bhagwant Kesari, Manashankara Varaprasad garu, producer Sahu గారితో. హాయ్ హాయ్ సార్. సో మీరు 2017లో ఫిలిం ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ఎస్. అండ్ ఈ 8 yearsలో ఈ మధ్యన యూ రేజన్ టు న్యూ హైట్స్. భగవంత్ కేసరి, కిష్కిందపురి, నౌ ద బిగ్గెస్ట్ హిట్ మనశంకర్ వరప్రసాద్ గారు. సో మీ జర్నీ 8 years చూసుకుంటే ప్రీ కోవిడ్ పరిస్థితి ఎలా ఉండేది, ప్రొడక్షన్ పోస్ట్ కోవిడ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ప్రీ కోవిడ్ చెప్పాలంటే సార్, కాస్ట్ అనేది ప్రీ కోవిడ్లో తక్కువ ఉంది సార్. యాక్చువల్గా మేము కోవిడ్ తర్వాత కాస్ట్లు అన్నీ తక్కువ అవుతాయి అనుకున్నాం, కానీ పోస్ట్ కోవిడ్ కాస్ట్లు అన్నీ బాగా పెరిగిపోయినాయి అన్నీ. సో అప్పుడు ఏంటంటే, ఎందుకు దానికి రీజన్ కూడా ఏంటంటే, మన కోవిడ్ టైంలో ఓటీటీస్ అన్నీ కూడా రేట్స్ చాలా హై రేట్స్ ఇచ్చి సినిమాలు తీసుకున్నారు. సో దాంతో ఏంటంటే మేమందరం కూడా సరే, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైనా, రెమ్యూనరేషన్స్ ఎక్కువైనా, సో ఈ థాట్ ఓకే మనకు వర్కౌట్ అవుతున్నప్పుడు సో వీ హ్యావ్ టు పాస్ ఆన్ దిస్ థింగ్ అనుకుంటూ చేసాం. ఇప్పుడు ఏమైపోయిందంటే సడన్గా వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ కానీ, వాళ్ళ రిపోర్ట్స్ కానీ కొంచెం నెగిటివ్ సైడ్, ఇన్కమ్ తగ్గింది. ఓటీటీ ఇన్కమ్, అదే ఓటీటీ వాళ్ళవి తక్కువ అయ్యేసరికి కొంచెం వాళ్ళు ఇప్పుడు కాస్ట్ కటింగ్ మొదలుపెట్టారు. సో మనం ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, మనం వాళ్ళు ఇచ్చే కాస్ట్లో సినిమా ఎలా చేయాలనేది పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. రైట్. అనిల్ రావిపూడి గారితో ఉండే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, హీ డస్ ఇట్ ఇన్ ఎ వెరీ లిమిటెడ్ బడ్జెట్. హీఈస్ వెరీ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ. అదర్వైజ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ బడ్జెట్ తగ్గించాలి ఆర్ స్టోరీ స్పాన్ తగ్గించకుండా బడ్జెట్లో సేమ్ క్వాలిటీ తెప్పించాలి అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఎటువంటి మెథడ్స్ వాడాలనుకుంటున్నారు? అంటే టు బి ఫ్రాంక్, ఇప్పుడు మనం చూస్తే సీజీ అనేది ఏ మూవీకైనా ఇంపార్టెంట్ అయిపోయింది. సో సీజీ అనేది మనం ఎంత తక్కువలో చేసుకోగలుగుతామో అదొకటి బాగా తగ్గించుకోవచ్చు. ఇంకోటి, మనకి ఆర్టిస్టులు కానీ ఏదో టెక్నీషియన్స్ కానీ ముందే మనం కూర్చుని ఈ నెక్స్ట్ వచ్చే పరిస్థితులు మనం కానీ ఇలా ఉంటుంది, ఓకే 10-20% రిస్క్ ఈజ్ ఎవ్రీవేర్, అది లేకపోతే బిజినెస్సే లేదు. సో ఆ రిస్క్లో మనం ఎట్లా గేమ్ ప్లే చేస్తాం అనేది ఇస్ అ మేజర్ దిస్ థింగ్. మీ లాస్ట్ ఫిల్మ్ కిష్కిందపురి ఉంది. ఇట్స్ లైక్ ఏ మీడియం బడ్జెట్ ఫిల్మ్. కొంచెం మీరు ప్రమోట్ చేసుకొని నిలబెట్టాల్సిన సినిమా అది. ఈ ఫిలిం చిరంజీవి గారు, అనిల్ రావిపూడి గారు, వెంకటేష్ గారు ఉన్నారు కాబట్టి సో దీనికి కుషనింగ్ ఉంటుంది కదా. సో మిడ్ రేంజ్ ఫిల్మ్స్కి మీ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, పెద్ద సినిమాలకి ఎలా ఉంటాయి? అంటే మిడ్ రేంజ్ సినిమాకి వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ సమ్ స్టార్ సపోర్ట్ ఆర్ సమ్ బిగ్ డైరెక్టర్ సపోర్ట్, బికాజ్ వాళ్ళు ప్రమోట్ చేస్తే కొంచెం ఎక్కువగా రీచ్ ఉంటుంది సినిమాలకి. అండ్ లాస్ట్ ఇయర్ ఫిలిం ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు అనిల్ గారు, ఎందుకంటే కిష్కిందపురి పాపం 2 ఈవెంట్స్ పిలంగా 2కి వచ్చారు, నాకు యాజ్ ఎ ఫ్రెండ్ వెనక ప్రమోట్ చేశారు. అట్లానే ఇఫ్ యూ సీ సోషల్ మీడియా ఆల్సో, మీరు అన్నట్టు బిగ్ స్టార్ ఫిలిమ్స్ అండ్ బిగ్ డైరెక్టర్ ఫిలిమ్స్కి సోషల్ మీడియాలో అట్రాక్షన్ ఉంటుంది, జనం దే వాంట్ టు సీ ఏం జరుగుతుంది అని. బట్ ఈ మిడ్ రేంజ్ సినిమాలకి ఏంటంటే వీ హ్యావ్ టు పుష్ ఇట్, జనానికి తీసుకెళ్తాం, ఎలా తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్తే వాళ్ళు రీచ్ అవుతుంది, చాలా కాన్సెప్ట్స్, చాలా క్యాలిక్యులేషన్స్ అన్ని చేసుకోవాల్సి వస్తుంది. రైట్. మీరు ఎడ్యుకేషన్ దుబాయ్లో ఎంబీఏ చేశారా? దుబాయ్లో ఎంబీఏ చేశాను. రైట్. సో ప్రొడ్యూసర్ అవుదామని ఎప్పుడు అనుకున్నారు? అండ్ హౌ ఈజ్ యువర్, మీరు చదువుకున్న ఎంబీఏ, ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ యూ యాజ్ ఎ ప్రొడ్యూసర్? ఎంబీఏలో డెఫినెట్గా ఎంబీఏస్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. బిజినెస్ సైడ్ చూసుకుంటే ఇట్స్ హెల్ప్ఫుల్. అండ్ నాకేంటంటే ఫిలిమ్స్ అనేవి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే, సినిమాలు బాగా చూసేవాడిని. అండ్ మై ఫాదర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు మేక్ డీడీలో, దూరదర్శన్లో ఫస్ట్ సీరియల్ తీసి మా ఫాదరే. సో ఆ సినిమా అనేది ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ బ్లడ్ అనుకుంటున్నాను నేను. అట్లా ఆ ఇంట్రెస్ట్ వల్ల నాకు కొంతమంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉంటాం, సో నా కజిన్స్ కూడా ఇండస్ట్రీలో ఉంటాం. ఇలా నవీన్ గారు వీళ్ళందరూ నా కజిన్స్ అవుతారు కాబట్టి వాళ్ళు ఇండస్ట్రీలో వచ్చారు. సో అందరూ ఉన్నారు, నాకు సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నేనే ఎందుకు చేయకూడదు సినిమాలు, నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కదా. సో ఇట్స్ ప్యాషన్ అండ్ ఎవ్రీథింగ్ మిక్స్డ్లో. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, హిట్ అయితే అప్ సైడ్ తక్కువ ఉంటుంది, బికాజ్ యూ ఆర్ హెవీలీ ఇన్వెస్టెడ్, అంటే చాలా ఇన్వెస్ట్ చేస్తారు, ప్రాఫిట్స్ తక్కువ ఉంటాయి. కానీ ఫ్లాప్ అయితే మటుకు లాసెస్ ఎక్కువ ఉంటాయి. ఐ మీన్ 1 hit ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు 1 flop ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫైనాన్సెస్. అంటే ఒక 3 హిట్లు 2 హిట్లు పడితే ఒక ఫ్లాప్కి ఈక్వల్ అన్నట్టు. అంటే యూ నీడ్ టు హ్యావ్ 75% ఆఫ్ సక్సెస్ రేషియో టు బ్రేక్ ఈవెన్ ఓవరాల్. అది మీకే కాదు, ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ డికేడ్స్లో. ఇదే సేమ్ ఫార్ములా ఉంటుంది.
ఒక సినిమా ఒక హిట్ ఒక ఫ్లాప్ వస్తే కాంపెన్సేట్ కావాలి కదా అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ సో. ఇంత రిస్కీ బిజినెస్లో మీరు ఐ మీన్ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ బికమింగ్ ఇంకా ఎక్కువ రిస్కీ అవుతుంది. సో మీరు హౌ డు యూ ప్లాన్ టు నావిగేట్ త్రూ ఇట్? అదే సార్, ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నట్టు వాట్ యూ సెడ్ ఈస్ రైట్, ఐ ఆల్సో యాక్సెప్ట్. సో నాకు లక్కీగా అన్ని సినిమాలు ఆ టేబుల్ ప్రాఫిట్ మూవీస్ ఓన్లీ ఫర్ మీ. రైట్. సో నేను 1-2 సినిమాలు సరే మినిమల్ లాస్లు ఉన్నాయి నా. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ చేంజెస్ మనం చూస్తున్నాం, ఓటీటీ కానీ నాన్ థియేటికల్ రైట్స్ అన్ని చేంజెస్. సో లక్కీ ఇప్పుడు నేను కూడా ఏంటంటే మళ్ళీ అన్నీ సెటప్ చేసుకుని అందరితో డిస్కస్ చేసుకుని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎరైజ్ అయినాయి కాబట్టి ఎట్లా చేసుకుంటే అందరం ఒక సేవ్ ఎన్వైరన్మెంట్లో ఉంటాం అనే దాంట్లో నేను ప్లాన్ చేసుకుంటున్నా. సో మూవీస్ అందుకనే నేను చూసి అనౌన్స్ చేద్దాం ముందు, ఓటీటీలో అన్నట్టు వాళ్ళతో ఫైనల్ చేసుకుని అనౌన్స్ చేస్తే మనకేంటంటే రిస్క్ టేకింగ్ ఫ్యాక్టర్ తక్కువ అవుతుంది ఈ ఉన్న సిచ్యువేషన్లో. సో ఐఎమ్ గోయింగ్ ఇన్ దట్ వే. అంటే ఇప్పుడు మీరు పెద్ద హిట్స్ ఇచ్చారు కాబట్టి యూ హ్యావ్ దట్ లగ్జరీ ఆఫ్ నెగోషియేటింగ్ ఫర్ ఓటీటీస్. కొత్త ప్రొడ్యూసర్లు అంటే వినకపోవచ్చు, యూఆర్ ఏ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్, పెద్ద ఫిల్మ్స్ తీస్తున్నారంటే ఆ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ దగ్గర. సో ఇట్స్ రిలేటివ్లీ ఈజీ నౌ ఫర్ యూ టు మేక్ షూర్ దట్ లాసెస్ ఏం లేకుండా. అవును, ఏ బెటర్ స్పేస్లో ఉన్నాం డెఫినెట్లీ. సో వీ హ్యావ్ టు సీ వాట్ బెస్ట్ వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. రైట్. ఈ ఫిల్మ్కి వచ్చేసరికి వాట్ ఈజ్ యువర్ ఈ ఫిలిం హిట్ కావడానికి కారణాలు ఏమనుకుంటున్నారు, అంటే అంత పెద్ద హిట్ అవడానికి? డెఫినెట్లీ అండి, ఇప్పుడు అనిల్ గారి స్టోరీ ఈజ్ ద మెయిన్ థింగ్. అండ్ చిరంజీవి గారు కూడా ఈ మధ్య కాలంలో ఇట్లా మేము చిన్నప్పుడు ఎలా చిరంజీవి గారిని చూసి పెరిగామో అలా ఈ మధ్య ఆయన ప్రీవియస్ మూవీస్లో లేరు. సో ఆడియన్స్ కానీ డైరెక్టర్ గారు కానీ అందరు కానీ ఒక ఎక్సైట్మెంట్ మెయిన్ ఫ్యాక్టర్ అదే. ఆయన కూడా కథ మీరు చెప్పాలంటే అసలు ఆయన కూడా డైలీ 2 times జిమ్ చేయటం, సో ఫిట్నెస్ మెయింటైన్ చేయటం. సో నేను ఆ క్యారెక్టర్ ఆయనకు బాగా నచ్చి మీరు చూశారు ఎంత ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేశారు అనేది ఆ హుక్ స్టెప్ సాంగ్. సో ఎవ్రీబడి పుట్ దేర్ ఎఫర్ట్. అలాంటి డైరెక్టర్ గారు కూడా చిరంజీవి గారు ఆయన చిన్నప్పటి నుండి చూసి ఎలా పెరిగాడో సో ఆ చిరంజీవి గారిని మళ్ళీ చూపించాలి ఆడియన్స్కి అనేది ఆయన పట్టుదల. సో ఎవ్రీథింగ్ కంబైన్డ్ వీ హ్యావ్ ఎ గ్రేట్ ప్రొడక్ట్ అనిపించింది మాకు. రైట్. అనిల్ రావిపూడి గారితో 2 సినిమాలు తీస్తారు అండ్ బోత్ ఆఫ్ యూ ఆర్ ఎట్ ఎ వెరీ కంఫర్టబుల్ స్పేస్ విత్ ఈచ్ అదర్. ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడు వస్తుంది మీ కాంబినేషన్? డెఫినెట్గా చేస్తామండి, అది వీ విల్ అనౌన్స్ బికాజ్ వీఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్. అండ్ ఆయనతో తీసిన 2 మూవీస్ నాకు 2 టేబుల్ ప్రాఫిట్ సినిమాలే. సో అలాంటి డైరెక్టర్ని డెఫినెట్గా వీ వాంట్ టు వర్క్ విత్ డైరెక్టర్స్ లైక్ హిమ్. సో డెఫినెట్గా ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ వి అనౌన్స్. మీరు చాలామంది డైరెక్టర్స్ వర్క్ చేశారు, వాట్ డూ యూ థింక్ ఈస్ స్పెషల్ అబౌట్ అనిల్ రావిపూడి? ఎందుకు ఆయన అంత సక్సెస్ఫుల్గా ఉండగలుగుతున్నారు? అంటే ఒకటండి, అందరు డైరెక్టర్స్ విల్ హ్యావ్ ది సేమ్ ప్యాషన్ అండ్ అందరికీ హిట్లు ఇవన్నీ తీయాలనే ఉంటుంది. అంతా పెడితే అనిల్ గారిలో ఒక ఎక్స్ట్రా క్వాలిటీ ఏంటంటే కొంచెం ఆయనకి ప్రొడ్యూసర్ సైడు ఏంటి ఈ సినిమా చేయటం వల్ల ఆయనకు ఉపయోగం ఏంటని చూస్తారు. సో బడ్జెటింగ్లో కానీ లేకపోతే వేరే అదర్ ఫ్యాక్టర్స్లో కానీ మీరు అన్నట్టు ఇప్పుడు ఓటీటీలు తగ్గితే ఏంటి పరిస్థితి, థియేట్రికల్ బిజినెస్ ఎంతవరకు ఉంటుంది ఏంటి ప్రతిదీ ఆయన క్యాలిక్యులేట్ చేసుకుని మనతో పాటు ప్రొడ్యూసర్ కూడా సేఫ్గా ఉండాలి అనేది ఆయన మైండ్లో ఉంటుంది. ఒక్కోసారి మనం ఇది పర్లేదు వెళ్ళిపోదామన్నా ఆయన మళ్ళీ థింక్ చేసి వద్దు దీనికన్నా తక్కువ అవుతుందంటే దానికి వెళ్దాం నాకు సరిపోతుంది అంటే అంత కన్వీనియంట్గా స్పేస్ ఇస్తారు. సో ఒక ప్రొడ్యూసర్కి ఇట్స్ లైక్ వరం లాగానే కదా అలాంటి డైరెక్టర్ దొరుకుతాం. ఈ మూవీలో చిరంజీవి గారి మామగారి ఇల్లు చాలా ప్రత్యేకంగా ఉంది, అంటే చాలా 50% బ్యాక్డ్రాప్ అక్కడే జరుగుతుంటుంది. ఏ లొకేషన్ ఎక్కడ అది? అది అన్నపూర్ణ స్టూడియోస్లో సెట్లో తీసాం సార్. సెట్ అది అసలు సెట్ లాగా అనిపిస్తుంది. అవును, అది సెట్లో తీసాం, ప్రకాష్ గారు డిజైన్ చేశారు సెట్. అది ఒక మీరు చూస్తే అది ఒక రిచ్ హౌస్ లానే ఉంటుంది. రైట్. సో ఎక్స్టీరియర్ ఒక సెట్, అవును హౌస్ లోపల ఇంకో సెట్. అవును, ఎక్స్టీరియర్ సెట్ కాదు సార్, ఎక్స్టీరియర్ రియల్ హౌస్. అదే ఎక్కడ ఎక్స్టీరియర్ గురించి నేను అడిగేది. శంషాబాద్లో ఒక పెద్ద ఇల్లు ఉంది. సో అది మేము ఎక్స్టీరియర్ వాడుకున్నాం. ఆ ఇంటీరియర్ మొత్తం అన్నపూర్ణ సెట్ వేసి అన్నపూర్ణ చేసాం. రైట్. సో మ్యాచ్ చేసాం అలా ఇంటీరియర్ ఎక్స్టీరియర్. రైట్. సో ఎంత బడ్జెట్ తగ్గించుంటాడు క్యాలిక్యులేట్ చేసుకుంటే అనిల్ రావిపూడి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ కాస్ట్? అంటే సార్ బడ్జెట్ తగ్గిస్తాం పెంచడం కన్నా మనకి బిజినెస్ ఎంత ఉంది, మనకి రెమ్యూనరేషన్స్ ఏంటి,
మనం ఎంతలో ప్రొడక్షన్ చేస్తే మనం సేఫ్, ఇది మెయిన్. సో ముందు తను అది చూసుకుంటాడు, రెమ్యూనరేషన్స్ ఎంత అవుతున్నాయి, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ, తర్వాత మనకి బిజినెస్ ఎంత అవుద్ది, కంఫర్టబుల్. తను ఇంకోటి ఏం ఆలోచిస్తాడంటే ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ కూడా డబ్బులు మిగలాలి అనేది కూడా ఆలోచిస్తాడు. ఏదో మనం ఏదో సినిమా చేసాము మనం అమ్మేసాం కాదు, ఆ లాస్ట్ వాళ్ళు కూడా దే హ్యావ్ టు మేక్ మనీకి ఆయన డెఫినెట్గా అక్కడ దాకా చూసి, అలా ప్రొడ్యూసర్ కూడా చూసి ప్రతి ఒక్కళ్ళు ఈ సిస్టమ్ ఈ చైన్లో ఎవ్రీబడి వీ షుడ్ బీ హ్యాపీ అనే దాంట్లో వెళ్తాం వల్ల ముందే తనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే నా ప్రొడక్షన్ బడ్జెట్ ఇది, దీంట్లో నేను సినిమా చేస్తేనే ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ అనేది అతను చూసుకుంటారు ఆయన. ఈ ఫిల్మ్కి మీరు 300 క్రోర్స్తో ఆపేశారు పోస్టర్స్. సో ఆ పోస్టర్స్లో ఇన్ఫ్లేషన్ ఏ లెవెల్లో ఉంటుంది అండ్ ఎంతైనా పెట్టుకోవచ్చు కదా ఎవరైనా కూడా. సో అది మోరల్ కంపాసింగ్ ఏమన్నా ఉంటుందా, లేదంటే ఊరికినే వేసేస్తారా ఏంటి? హౌ డస్ ద థింకింగ్ ప్రాసెస్ వర్క్ ఫర్ ద ప్రొడ్యూసర్స్? లేదు సార్, మేము ఏ ప్రైస్ అయితే మేము సెల్ చేసే మూవీ అందరూ తెలిసింది, ఇండస్ట్రీలో దాచేది ఏమి ఉండదు. యూ నో దట్ వెరీ వెల్. మాకన్నా ముందు మీకు వచ్చేస్తూ ఉంటే ఏరియా ఎంతకు ఇచ్చామేంటో. సో అన్నీ మీరు కంపేర్ చేసుకుంటే మేము 300 crores గ్రాస్ పోస్టర్ వేసామంటే డెఫినెట్గా మా 300 crores దాటింది కాబట్టి పోస్టర్ వేసాం. ఆ తర్వాత పోస్టర్స్ అనేది వి థాట్ ఇంకా ఈ 1 week క్లబ్ చేసి రన్ ఇప్పుడు మళ్ళీ హాలిడేస్ ఉన్నాయి మనకి ఈ 4 days. ఈ హాలిడేస్ అన్ని అయినాక అన్ని క్లబ్ చేసి ఒక పోస్టర్ వేద్దాం, మనం సక్సెస్ ఈవెంట్ చేసినప్పుడు వీ కెన్ అనౌన్స్ 1 good number అట్లా ప్లాన్ చేసాం. రైట్. మీరు రిలీజ్ తర్వాత రోజు పెట్టిన దాంట్లో 400 to 500 ఎక్స్పెక్టెడ్ అంటున్నారు. 400 ష్యూర్గా వస్తుంది. అప్సైడ్ ఎంతవరకు రావచ్చు అనుకుంటున్నారు? సార్ డెఫినెట్లీ అవర్ టార్గెట్ మేము ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడు 500 crores చేయాలని మేము అందరం ఆశించాం. అది ఇవాళ వీ కాంట్ టెల్, బట్ డెఫినెట్గా ఇట్ విల్ బీ డూయింగ్ సమ్వేర్ బిట్వీన్ 400 to 500 అని నేనైతే అనుకుంటున్నాను. 100% రిపబ్లిక్ డే మండే రోజు వచ్చింది లక్కీగా. జనరల్గా లాస్ట్ టైం సండే రోజు వచ్చినట్టుంది లాస్ట్ ఇయర్. ఆ 1 day కూడా మనకి ఇప్పుడు యాడ్ అవుతుంది లక్కీగా. ఎస్, దోస్ 4 days వీఆర్ టార్గెటింగ్ గుడ్ రెవెన్యూ అన్ని చోట్ల నుంచి. డెఫినెట్గా ఎవరైతే అప్పుడు ఆ పండుగలో బిజీగా ఉన్న సినిమా చూడలేదో, సో వీఆర్ యాంటిసిపేటింగ్ దట్ ఆల్ దోస్ పీపుల్ విల్ సీ ద మూవీ నౌ. రిపీట్ వ్యూస్. యా, రిపీటెడ్. అంటే కొంతమంది చూసి కూడా ఉండరు, ఎందుకంటే అటు ఆంధ్రాకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ సెలబ్రేషన్స్లో ఉండి చూడకుండా వచ్చి ఇక్కడ చూద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఆ ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా ప్రైస్ కాన్షియస్ ఈ రోజు నుంచి నార్మల్ ప్రైస్ పెట్టాం కాబట్టి అది కూడా డెఫినెట్గా పీపుల్ విల్ థింక్ ఆఫ్ దట్ ఆల్సో. ఇక్కడ నార్మల్ ప్రైస్ ఇక్కడ మండే నుంచి నార్మల్ ప్రైస్లో ఉంది, ఇవాళ ఏపీలో ఇవాళ నుంచి నార్మల్ ప్రైస్కి వచ్చేసింది. సో డెఫినెట్గా మీరు రిపీట్ ఆడియన్స్ కూడా వెళ్తానికి మంచి ఛాన్స్. రైట్. తెలంగాణ టికెట్ హైక్ జీవో గురించి సమ్ కోర్ట్లో ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. మీకు యూ వెంట్ బై ద సిస్టమ్ ఓన్లీ, సో మీకు ఏమైనా రిస్క్ ఏమైనా ఉంటుందా? లేదండి, యూ డిడ్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ ద రూల్. ఎస్. సో ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ కొత్త జియో ఏదో ఇచ్చారు, అంటే జియో కాదు కోర్టు ఆర్డర్ ఇచ్చింది 90 days బిఫోర్ నౌ యూ హ్యావ్ టు అప్లై అని. రైట్. సో డెఫినెట్గా ఒకసారి మళ్ళీ అందరూ ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ఒకసారి కూర్చుని ఒకసారి మళ్ళీ రిప్రజెంట్ చేసి వెళ్ళి కలిసి ఏదో ఫ్లెక్సీ ప్రైజింగ్ ఏదో అనే ఒక కాన్సెప్ట్ అంటున్నారు. అదేదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేదో ప్లాన్ చేస్తున్నారు ఏపీలో. సో దానిలాగానే ఇక్కడ కూడా ఏమన్నా మనకి ఇచ్చేస్తే ప్రతిసారి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందరికీ అనేది ఒక ఆలోచన. ఇప్పుడు 90 days ముందు పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ అనుకోవడం అనేది చాలా కష్టం కదా. సో ప్రాక్టికల్లీ ఇట్స్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. అవును సార్, అదే దాని గురించే ఒకసారి సీఎం గారు వీళ్ళందరూ మినిస్టర్ గారు అందరూ అవైలబిలిటీలో ఉన్నప్పుడు చూసి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాం అందరం కలిసి వెళ్ళి. ఎందుకంటే మనకు రాను చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మార్చి నుంచి స్టార్ట్ అయితే మన వీ హ్యావ్ వెరీ బిగ్ మూవీస్ కమింగ్ లైన్డ్ అప్. సో మళ్ళీ వాటికి కూడా ఇబ్బంది రాకుండా ఉండాలి. ఇప్పుడు మీరు షైన్ స్క్రీన్ అని పెట్టారు కదా, ఆ సన్ స్క్రీన్ అనేది ఇట్స్ అ ఇష్యూ ఆల్సో. అంటే నేను కూడా 2-3 సార్లు అంటే బయటకు వచ్చే థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు మామూలుగా మాట్లాడుకుంటారు సన్ స్క్రీన్ అని వేస్తున్నారు కొంతమంది. సో అదే ఒక ఇది అంటే అది ఒక ఆయన బాగా తెలిసిన ఆయన పెట్టారన్నమాట, అయితే బాగుంటుంది అని. గో బై ద ఆస్ట్రాలజీ ఉంటాయి కదా, సో అట్లా షైన్ స్క్రీన్స్ అంటే ఆల్వేస్ ఇట్స్ లైక్ లైట్ లాగా ఉంటుంది అని అన్నారని. సో వి థాట్ ఓకే. రైట్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మలయాళం ప్రాజెక్ట్స్ 2 చేస్తున్నాము, ఆల్రెడీ అయిపోయింది, ఇంకోటి చేస్తున్నాము. అండ్ ఐ హ్యావ్ 1 multi bilingual మూవీ ఒకటి చేస్తున్నాను. అండ్ ఇంకొక మూవీ కూడా ఉంది. అన్నీ ఒక March-కి ఐ విల్ గెట్ ద టోటల్ క్లారిటీ అనమాట. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, బడ్జెటా లేదంటే బిగ్ బడ్జెట్? 2 మిడ్ బడ్జెట్ అండి, ఒకటి బిగ్ బడ్జెట్. ఇవన్నీ కూడా ఏంటంటే ఒకసారి ఇన్ ది టాకింగ్ ఫేజ్ విత్ OTT అండ్ ఆల్, ఒకసారి ఆ క్లారిటీ రాగానే ఐ విల్ అనౌన్స్ దెమ్.
మీరు ఇప్పుడు స్టార్స్తో తీసి సక్సెస్ఫుల్ ఫిల్మ్ తీస్తే ఎంత కంఫర్టబుల్గా ఉంటారో 2 సార్లు ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఇంకా ఫ్యూచర్లో స్టార్ ఫిల్మ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లైక్ వన్స్ ఇన్ 2 years ఆర్ అట్లీస్ట్? డెఫినెట్గా అండి, డెఫినెట్గా యూ కెన్ ఎక్స్పెక్ట్ స్టార్ ఎనీ ఫిలిం స్టార్ ఫిలిము. అండ్ ఏ ఫిలిం అయినా మనం వీ డూ ద సేమ్ వే విత్ సేమ్ ఇంటెన్షన్ విత్ ఎక్సైట్మెంట్. మిడ్ రేంజ్ సినిమాలకి ఎక్కువ కష్టపడాలి ప్రమోషన్కి. ప్రమోషన్, ఓన్లీ దట్ ప్రమోషన్ ఈజ్ ది మెయిన్ థింగ్. అదే అన్న ఇందాక కూడా అన్నట్టు కిష్కిందపూరికి మీరే అన్నారు ప్రమోషన్ కొంచెం చేయాల్సి వచ్చింది. సో డెఫినెట్గా స్టార్ అంటే అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ప్రమోషన్ తక్కువ ఉంటుంది. మామూలు మిడ్ రేంజ్ హీరోస్కి వీ హ్యావ్ టు పుష్ ఇట్ ఫర్దర్. వీ హ్యావ్ టు టేక్ సమ్ స్టార్స్ హెల్ప్ ఆర్ సమ్ బిగ్ డైరెక్టర్స్ హెల్ప్ టు పుష్ ఇట్. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు చాలా మంది కామెంట్ చేశారు, చాలా బడ్జెట్ అవుతుంది, రెమ్యునరేషన్లు ఎక్కువ ఇస్తున్నారు, చిరంజీవి గారి కూతురు పార్ట్నర్గా ఉన్నారు, దెన్ అంటే మీ మీద రిస్క్ అంతా పడిపోయి మీకు రిటర్న్స్ తక్కువ వస్తాయి, బట్ లాట్ ఆఫ్ రిస్క్ ఈజ్ రైడింగ్ ఆన్ యూ అనేసి. నౌ ఇట్ ఈస్ లైక్ పెద్ద హిట్ అయిపోయి అన్ని ఆల్ దోస్ అన్నీ వెళ్ళిపోయినాయి అన్నట్టు. లేదు సార్, బిఫోర్ రిలీజే మా టేబుల్ ప్రాఫిట్ సినిమా. సో ఆ రిస్క్ ఎప్పుడు లేదు. ఒకటి ఏంటంటే నెంబర్స్ ఏమనేది వీ నో ఆర్ రాదర్ ఐ నో వెరీ వెల్. సో బయట అంతా స్పెక్యులేషనే కదా. సో ఎవ్రీ టైమ్ వీ కాంట్ కమ్ అవుట్ అండ్ సే ఇది రైట్ ఇది రాంగ్ అని వీ కాంట్ టెల్. స్పెక్యులేషన్ ఆల్వేస్ దేర్. మన మూవీ అనేది కదా ఏ మూవీ కానీ ఉంటుంది ఇంత అంత అని. బట్ వీ నో వాట్ ఆర్ అవర్ నెంబర్స్ ఏంటి, అవర్ సెల్లింగ్ ప్రైస్ ఏంటి, అవర్ కాస్ట్ ఏంటి అనేది. సో మూవీ ఈజ్ కంఫర్టబుల్ ఫ్రమ్ డే వన్. రైట్. దట్ చెప్పా కదా, నాకన్నా హీఈస్ వెరీ కన్సర్న్ అబౌట్ దట్. అనిల్ గారు డెఫినెట్గా హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన కూర్చుని ఆయన రాసుకొని చేసుకుని దట్ కంప్లీట్ దిస్ థింగ్ హీల్ టేక్ కేర్ ఆఫ్. నేను అన్నీ చాలాసార్లు ప్రతి దాంట్లో అంటా అనిల్ ఉండగా దిగులు దండగా అని, దానికే వాడేదన్నమాట. యా, అంటే ఈ మూవీకి ఉత్తరాంధ్రలో కరెక్ట్గా ఎక్కువ థియేటర్లు రాలేదని ఫ్యాన్స్, దెన్ యుఎస్లో బికాస్ ఆఫ్ ద డేట్, అవునండి, అది కొంచెం మండే రిలీజ్ అని అనుకున్న థియేటర్స్ ఫుల్లీ ఎక్స్ప్లాయిట్ కాలేదు ఈ 2 ఏరియాస్లో అనేసి అంటుంటారు. సో మిగిలిన ఏరియాస్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఈ 2 ఏరియాస్లో ఈ 2 ఏరియాస్ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయారు సార్. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయిపోయారు. బట్ డెఫినెట్లీ ఉత్తరాంధ్రలో ఇంకొక 5 to 10 థియేటర్స్ డెఫినెట్గా దిస్ ఎ ఛాన్స్. బట్ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల జరగలేదు. బట్ రైట్ నౌ ఇఫ్ యూ సీ రెవెన్యూ చేస్తుంది, ఇంకా మీకు మంచి రెవెన్యూ కనపడుతుంది. మా నార్మల్ లాంగ్ రన్ వస్తుంది. అండ్ ఈ 4 days హాలిడేస్ ఉన్నాయి. ఇంకోటి ఉత్తరాంధ్రలో మీరు చూస్తే ఫెస్టివల్ తర్వాత బాగుంటుంది. మీరు ఎవరైనా అడిగినా సరే ట్రేడ్లో కూడా ఫెస్టివల్ తర్వాత 1 week చాలా బాగుంటుంది. సో వీఆర్ సీయింగ్ దట్. అండ్ నెక్స్ట్ 4 days హాలిడేస్ అవడం వల్ల కూడా వీ కెన్ సీ గుడ్ రెవెన్యూ. మాకు కొంచెం లూజ్ అయి ఉండొచ్చు ఈ 4-5 రోజులు, అది ఇప్పుడు యాడ్ అయిపోయి కవర్ అయిపోతాం. దట్స్ నాట్ ది ప్రాబ్లం. యూఎస్లో కూడా యాజ్ యూ సెడ్ నాట్ ఏ రెగ్యులర్ డే రిలీజ్ చేయలేదు. బట్ ఓకే, బట్ 1 million 1.3 million దాకా ఓపెనింగ్ తీసుకుంది. అప్పుడైనా సరే వీ థింక్ వీ డిడ్ ద బెస్ట్. మూవీ ప్రమోషన్స్లో వాట్ డూ యూ థింక్ ఇస్ హీరో ఇన్వాల్వ్మెంట్ కానీ డైరెక్టర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఫిలిమ్స్ కొన్ని యావరేజ్ పెద్దవి అవుతాయి. అంటే మూవీ ప్రమోషన్ అనేది ఇట్స్ గోయింగ్ టు టేక్ మూవీ టు అనదర్ లెవెల్. మీరు ఇన్ని ఫిల్మ్స్ తీశారు. యువర్ ఫస్ట్ ఫిల్మ్ నానిగారితో మళ్ళీ ఇప్పుడు నానిగారితో డెఫినెట్గా అండి. నానిగారి కోసం మంచి కథ ప్లాన్ చేస్తున్నాను. మీరే ఇందాక అన్నారు ఫస్ట్ ఫిలిం అంత వర్కౌట్ అవ్వలేదు, ఆడలేదు అని. సో ఈసారి అలా కాకుండా కరెక్ట్గా కొడితే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి నానిగారితో. దాంట్లోనే ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. మంచి స్క్రిప్ట్ దొరికినప్పుడు డెఫినెట్గా వెళ్ళి ఆయన అప్రోచ్ అయ్యి మంచి సినిమా చేస్తాను. ఆయన హీఈస్ ఇన్ పీక్ ఫామ్ అన్నట్టు. కన్సిస్టెంట్గా అట్ ది సేమ్ టైం బాగా హార్డ్ వర్క్ చేస్తూ అన్ని డూయింగ్ హిస్ బెస్ట్ మూవీస్ నౌ. ఐ థింక్ ఈస్ డూయింగ్ 1 or 2 movies కాబట్టి ఆ తర్వాత అయినా డెఫినెట్లీ విల్ గో అండ్ ఆస్క్ హిమ్. రైట్. సో నెక్స్ట్ బిగ్ హీరో ఎవరు చెప్తాను సార్, ఒక 1 monthలో అనౌన్స్ చేస్తాను. రైట్ నో ఇంకా టాక్స్ జరుగుతున్నాయి. ఒకసారి సెట్ అవుతే దెన్ ఐ విల్ అనౌన్స్. మీరు ఫస్ట్ ఫిల్మ్కి ఇప్పటికి మీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ మీ జడ్జిమెంట్ ఇన్ స్టోరీస్, యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మార్కెట్ బాగా ఐ మీన్ ఇంప్రూవ్ అయి ఉంటుంది కదా. సో ఇప్పుడు చేస్తే ప్రాబబ్లీ యుల్ మేక్ ఏ బెటర్ ఫిల్మ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అని. డెఫినెట్లీ సార్. అదే అంటున్నా కదా, మనకి డే అండ్ డే వెళ్ళే కొద్దీ మనం నేర్చుకుంటానే ఉంటాం. ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్. నేను కొన్ని తప్పులు చేశాను, బట్ ఐ కీప్ కరెక్టింగ్ మై సెల్ఫ్ అండ్ ట్రై టు డూ మై బెస్ట్ అంతే. సో రిజల్ట్ అనేది
వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ టైప్ ఆఫ్ రిజల్ట్ విల్ గెట్. బట్ డైలీ మనం వాట్ బెస్ట్ వర్షన్ వీఆర్ గోయింగ్ టు డూ అనేది ఇట్ గోస్ ఆన్ కదా. రైట్. సో వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సార్. అండ్ కంగ్రాచులేషన్స్ Thank వన్స్ you. అగైన్ ఫర్ ద బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.